కేసీఆర్ 100 ఏళ్లకు సరిపడా విధ్వంసం చేసినా అది కేవలం ఆర్థిక విధ్వంసమే తప్ప సామాజిక విధ్వంసం కాదు. చాలా మంచి మాట మాట్లాడండి ఇక్కడ. రేవంత్ రెడ్డిని ఒప్పుకోవచ్చు ఇక్కడ. చాలా మంచి మాట. అయితే కేసీఆర్ ఆర్థికంగా విధ్వంసం చేసిండా లేదా అది కోర్టుల ద్వారా నిరూపించబడాలి. అది కోర్టుల ద్వారా, లేకపోతే ఆయన ఆర్థికంగా లక్షల కోట్లు తీసుకున్నాడని ఇప్పుడు రేవంత్ రెడ్డి కావచ్చు, మోడీ కావచ్చు, లేకపోతే ఇతర పార్టీల్లో ఉన్న ప్రతిపక్ష నేతలు కావచ్చు, కేసీఆర్ కుటుంబం కొన్ని లక్షలు దోచేసింది, లక్షల కోట్లు దోచేసింది అంటాను. దానికి లెక్కపత్రం లేదు. ఒకవేళ అది నిరూపించబడ్డ రోజు కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు శిక్షార్హుడే. అది పక్కన పెడితే దీని కింద మంచి మాట మాట్లాడాడు. కేసీఆర్ చేసింది ఆర్థిక దోపిడీ తప్పించి సామాజికమైన విధ్వంసం ఎప్పుడు కూడా ఆయన చేయలేదు. దీన్ని బట్టి కేసీఆర్ ఎలాంటి నాయకుడు అనేది అర్థం చేసుకోవచ్చు. ఇక రేవంత్ రెడ్డి ఒప్పుకున్నాడు కదా, సామాజిక విధ్వంసం కేసీఆర్ హయాంలో జరగలేదు. కేసీఆర్ హయాంలో మత కొట్లాట లేదు, కుల కొట్లాట లేదు, వర్గాల కొట్లాట లేదు, ఏ కొట్లాట లేదని స్వయంగా కేసీఆర్ గొప్పతనాన్ని రేవంత్ రెడ్డి ఒప్పుకున్నాడు. ఇక రాష్ట్రంలో బీజేపీ ప్రవేశిస్తే తెలంగాణ సమాజమే నిట్టనిలోన చీలిపోయి మధ్యయుగాల నాటి పరిస్థితులు వస్తాయి. ఆల్రెడీ నిట్టనిలోన చీలేదాకా తీసుకొచ్చిండ్రు. దాన్ని ఇప్పుడు మనం ఇట్లా కట్టాలి చీలిపోకుండా. మీరు ఏ గ్రామానికైనా పోర్రి, ప్రతి గ్రామంలో ఇప్పుడు కొంతమంది సైకోలు బయలుదేరింది. ఆ సైకోలు ఎట్లున్నారంటే మతం పేరు చెప్పి ఓట్లు అడిగే సైకోలు తయారైంది. మతం పేరు చెప్పి హిందువుల ఓట్లు అడిగే సైకోలు తయారైంది. ఈ సైకోలకు హిందుత్వానికి సంబంధమే లేదు. కాబట్టి మత చిచ్చు పెట్టి ప్రజల ఓట్లు అడిగే ఎవడన్నా అడిగితే తన్ని తరిమేయండి. రామ మందిరం పేరు చెప్పి ఓట్లు అడిగినా తన్నండి, మసీదు పేరు చెప్పి ఓట్లు అడిగినా తన్నండి, చర్చి పేరు చెప్పి ఓట్లు అడిగినా తన్నండి, తప్పే లేదు. ఎందుకంటే ఇది మత దేశం కాదు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎలాంటి అభివృద్ధి జరగడం లేదు. వరుసగా బీజేపీ గెలుస్తున్న ఉత్తరప్రదేశ్ తీసుకుంటే ఆ రాష్ట్రం ఢిల్లీకి కూతవేటు దూరంలో ఉన్నప్పటికీ పెట్టుబడులు రావడం లేదు. జాతీయ అంతర్జాతీయ సంస్థలు అటువైపు కన్నెత్తి చూడడం లేదు. అందుకు అక్కడి పరిపాలన విధానం, శాంతి భద్రతల సమస్య, బీజేపీ వ్యవహార శైలే కారణం. 100%. ఉత్తరప్రదేశ్ అంటే ఒక మినీ ఇండియా. దగ్గర అక్కడనే 25 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. 25 కోట్ల మంది ఉన్న ప్రజలను ఇంకా ఒక రాష్ట్రంగా ఉంచడమే బీజేపీ మొదటి వైఫల్యం. అక్కడ 4 కోట్ల ఉన్న మనము ఒక రాష్ట్రంగా ఉన్నాము. 9 కోట్లు ఉన్నందుకే మనం 2 రాష్ట్రాలు అయినాము. మా తెలంగాణ మాకు కావాలన్నాము. 25 కోట్ల మంది ఉన్న ఉత్తరప్రదేశ్ని ఒక రాష్ట్రంగా ఉంచడం అంటే అది మహాపాపం. అది అభివృద్ధికే విరుద్ధమైనది. దగ్గర అక్కడ 409 అసెంబ్లీ స్థానాలు, 82 ఎంపీ స్థానాలు ఉన్నాయి అక్కడ. ఇక చూడు, అంటే ఈ 82 స్థానాలు వన్ సైడ్ గా గెలిస్తే కేంద్రం, అదే మన యూనియన్ ఇండియాలో ఎవరు అధికారంలో ఉంటారో తెలిసిపోతుంది. కాబట్టి దీన్ని అప్పటి బీఎస్పీ పార్టీ 4 రాష్ట్రాలు చేయాలని చూసింది. బీఎస్పీ ఎప్పుడైతే తన ఉనికి కోల్పోయిందో ఈ వాదం అక్కడ పోయింది. 4గా దీన్ని చేయవలసింది. 10 చేసిన తప్పు లేదు, 10 రాష్ట్రాలు చేసిన తప్పు లేదు. యూపీ రాష్ట్రాన్ని 10 రాష్ట్రాలు చేస్తే మత పిచ్చి ఆల్మోస్ట్ తగ్గినట్టే. ఎందుకంటే ఇక్కడ బ్రాహ్మణులు, అదేవిధంగా ఠాగూర్ల ఆధిపత్యం ఉన్నది. వీళ్ళు ఫక్తు బ్రాహ్మణ భావజాలంతో ఉంటారు. కాబట్టి అక్కడ మతాన్ని ఎప్పటికప్పుడు ఉసిగొల్పుతూ అక్కడ బీసీల మీద, ఎస్సీల మీద దాడులు జరుగుతాయి. కాబట్టి రేవంత్ రెడ్డి చెప్పింది 100కు 100% నిజం. ఇది ఈ విషయంలో రేవంత్ రెడ్డిని ఒప్పుకోవచ్చు మనం. ఎందుకంటే సబ్జెక్ట్ మాట్లాడింది ఇవాళ సబ్జెక్ట్ మాట్లాడింది కాబట్టి ఇది 100% నిజం.